నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు, శుక్రుడు మీ రాశిలో అనగా వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. అందులోనూ లగ్న స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే శని 10వ ఇంట సంచారం చేయడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీ యొక్క వ్యూహాలు ఏవైతే ఉంటాయో, మీ ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఇలా ఎవరైతే ఏ రంగంలో ఉంటారో మీ యొక్క ప్రణాళికలు కానీ, మీ యొక్క ప్లాన్స్ కానీ, మీ యొక్క ఐడియాస్ కానీ, నిర్ణయాలు కానీ చాలా చక్కగాను ఆచరించడానికి తగినటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి. దీంతోపాటు మీకు కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, పాత రుణాలు తీర్చుకోవడము, మీ రంగంలో ఉన్న వాళ్లకు లాభ సూచన కనబడుతోంది. అంటే ఏ విషయం ధనపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది లాభదాయకంగా ఉండబోతోంది. ప్రయాణాల సూచనలు కనబడుతున్నాయి. క్షేత్ర దర్శనం కూడా గోచరిస్తోంది. దీంతోపాటు ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే, వ్యాపారస్తులు కానీ పారిశ్రామిక వర్తక వాణిజ్య రంగంలో ఉండేవాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనువైన సమయము. బుధగ్రహము శుక్రుడు మీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి ధనపరంగాను, విజయపరంగాను, అంటే సక్సెస్ పరంగాను మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టుకుంటానో అని అనుకుంటారో ఆ దిశగా ప్రయత్నం చేయండి. విదేశాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడ మేము మా వ్యాపార సంస్థలను స్టార్ట్ చేద్దామనుకుంటున్నాము ఈ సమయంలో అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయము చాలా చక్కగా కలిసి వస్తుంది. దీంతోపాటు కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్ళు, ఇంతవరకు ఉద్యోగం చేసో లేదా వ్యవసాయం చేసో మాకు అది నప్పటం లేదు, మేము ఇప్పుడు వ్యాపారంలోకి దిగుదాము అని అనుకున్న వాళ్ళకి కూడా వ్యాపారపరంగా చాలా సక్సెస్ సమయము. ఈ సమయము నిరభ్యంతరంగా ఈ సమయంలోకి రావచ్చు. అయితే ఇక్కడ మరొకటి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక, రాజకీయ పరంగా కొంతమందికి పదవులలో ఇబ్బందులు తలెత్తడం కానీ, లేదా పదవులలో మార్పులు కానీ, శని భగవానుడి యొక్క స్థానం వల్ల కొంత గందరగోళ పరిస్థితి కూడా గోచరిస్తోంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు కానీ, వ్యూహాలు కానీ, పథకాలు కానీ ఈ రాజకీయ పరంగా చేసుకున్నట్టయితే మీ స్థానము సుస్థిరంగా ఉండే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కొంత పంట నష్టం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్, అంటే అటు ఇటుగా ఉండడము, వర్షాభావం లేకపోవడము, తీవ్రమైన ఎండల వల్ల వ్యవసాయదారులు నీటికి సంబంధించినటువంటి ఏవైనా ప్రత్యాయ మార్గాలు కనుక చూసుకున్నట్టయితే పంట నష్టం వాటిల్లకుండా ఉంటుంది. మరి ఒక విశేషం చెప్పదగినది ఏంటంటే, మీరు రసాయన ఎరువుల కన్నా ఈ సమయంలో సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు విత్తనాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన వ్యవసాయదారులకు చెప్పడమైంది. అయితే దీంతో పాటుగా ఉద్యోగము లేదా వ్యాపారంలో కనుక ఎవరైనా మీకు సపోర్టుగా ఉండాలి అని అనుకున్నప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే, అనుభవజ్ఞుల సహాయం తీసుకుంటే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా కొన్ని రంగాలలో ఉన్నవాళ్ళు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కూడా ఇక్కడ కొద్దిగా గోచరిస్తోంది. శని తన ప్రభావం చూపించడం వల్ల దానికి నిరాశ చెందవలసిన పని లేదు. సమయాన్ని బట్టి మీరు ఆ స్ట్రెస్ని కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే కనుక విపరీతమైన స్ట్రెస్కి లోనవ్వకుండాను జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది. అయితే కొంతమందికి అనారోగ్య సూచనలు ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దాంతోపాటు కొంత ఆహార నియమాలు ఏదైనా కనుక పాటించినట్టయితే అనారోగ్య సూచనలు, మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద, గ్యాస్ట్రిక్ సంబంధించి తీవ్రమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు మీ పేరిట రుద్రాభిషేకం కానీ, ఏకాదశి రుద్రాభిషేకం కానీ, లేదా అభిషేకాలు కానీ మీ శక్తి కొద్దీ శివాలయంలో కనుక చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతోపాటు ప్రతి సోమవారము, అంటే ఈ వారంలో వచ్చే సోమవారం రోజు ఏకభుక్తము అనగా ఒంటిపూట భోజనం చేసినట్టయితే కొంత గ్రహరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. దీంతో పాటుగా గరికమాలను
గణపతికి అంటే వ్యాపారంలో, వర్తకంలో, వాణిజ్యంలో కనుక ఎవరికైనా నష్టాలు వస్తున్నాయి అని అనిపించిన వాళ్ళు 5 గరికమాలలు అంటే 5 కట్టలు కట్టినటువంటి గరికమాలలు తీసుకొని గణపతికి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే వ్యాపార సంబంధిత దిష్టి దోషాలు కానీ, వ్యాపార సంబంధిత నష్టాలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి పేరిట స్వామివారికి అర్చన చేయించినట్టయితే వారి యొక్క ఆరోగ్యము కొంత కుదుటపడే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, సూచనలు. నమస్తే.